తెలంగాణకి తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క గారు మొత్తం ఢిల్లీలో తిరుగుకుంటూ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టిరు, హెక్టిక్ డే అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్నాను, మీ హెక్టిక్ డే మీరు తిరిగితే కనీసము సెప్టిక్ ట్యాంక్ కట్టే పైసలు కూడా మీరు తెలంగాణకి తీసుకురాలేకపోయింది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పక్కకున్న ఆంధ్రాకి 15,000 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొని వచ్చిండ్రు. ఇలా తెలంగాణకి ₹1 కూడా ఇవ్వకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణలో 8 సీట్లు బీజేపీ పార్టీకి, 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇలా సున్నా బడ్జెట్ తెలంగాణకి తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని, నిన్న పంజాబ్ లో ఉన్న ఆప్ ఎంపీలు వాళ్ళ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే నిన్న అక్కడిని నిరసన తెలిపారు. మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎక్కడ అనుకున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు నిరసన తెలిపలేదని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణకి శ్రీరామ రక్షణ అంటేనే కేసీఆర్ ఒక్కడే. ఒక్కసారి ఆలోచన చేయండి. బీజేపీ పార్టీకి 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు ఇస్తే ఇలా బడ్జెట్ కూడా 0 వచ్చింది తెలంగాణకి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇలా అదే కేసీఆర్ గారు చెప్పినట్టు మొన్న మనకే 16 సీట్లు ఉంటే ఇలా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణకి వచ్చేది అనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతాం. మీరు ఏమి చేస్తున్నారు, ఇప్పటికైనా మీరు మేలుకొని డ్రామాలు చేసిన బంద్ చేయండి, తెలంగాణ కోసం కొట్లాడండి. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తుంది, కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్ లో ఈ బడ్జెట్ తో పాటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, అడుగుతాం. ప్రజలకి తీయరు అడుగుతాం. రుణమాఫీ చేసిరని చెప్తున్నారు. ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నారు అంటే పేపర్ యాడ్ ఇచ్చిరు. మీరు చెప్పింది ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం 2 లక్షల రూపాయలు అని చెప్పింది మీరా కాదా? ఒక్కసారి చెప్పండి. డిసెంబర్ రుణాలు పోయి తెచ్చుకోండి. డిసెంబర్ 9 తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి. ఏది డిసెంబర్ 9 పోయింది, ఏడాది వరకు పోయింది. సిగ్గు లేకుండా ఇంకా పేపర్ యాడ్లు ఇస్తున్నారు. ఏకకాలంగా రుణమాఫీ చేసినాం 2 లక్షలు, కానీ ఏడు చేసినాం 2 లక్షలు. ఒక్కరికైనా చూపిస్తారా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో? పేపర్ యాడ్ మీరు ఎక్కించిర్రు అంటే అన్ని మోసలు, దగాను. ఆ రుణమాఫీ ఒక పెద్ద ట్రాష్, మొత్తం మోసం దగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము నిలదీయబోతా ఉన్నాం అసెంబ్లీలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.